బడ్జెట్ తర్వాత బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. గత ఏడాది బంగారం దిగుమతిపై పన్ను తగ్గించడంతో కొనుగోలు పెరిగాయి. దీంతో బంగారం ధరల్లో మొదట్లో తగ్గిపోగా మళ్లీ కొంతకాలంగా పెరుగుతూ వస్తున్నాయి. కానీ బంగారం దిగుమతిపై పన్ను తగ్గించడంతో విదేశీ మారక ద్రవ్యంపై తీరని భారం పడుతోంది. మళ్లీ ఈ సంవత్సరం కూడా బడ్జెట్లో దిగుమతి పన్నును తగ్గిస్తే బాగుంటుందని వ్యాపారులు కోరుతున్నారు. కానీ ఈ తగ్గింపుతో భారత ఆర్థిక వ్యవస్థకు పెద్ద లాభమేమీ లేదు. దీంతో కేంద్ర ప్రభుత్వం బంగారం దిగుమతి పన్నును పునః పరిశీలించాలని భావిస్తోంది. బంగారాన్ని భారీగా దిగుమతి చేసుకోవడంతో కరెన్సీ పతనం, ద్రవ్యలోటు పెరిగిపోతుంది. పైగా డాలర్తో పోలిస్తే రూపాయి విలువ భారీగా పడిపోతుంది. దీనికి ఈ దిగుమతి పన్ను కూడా ఒక కారణమని అంటున్నారు. అందుకే బడ్జెట్లో బంగారం దిగుమతిపై పన్నును కేంద్రం తగ్గించకపోవచ్చు. ప్రస్తుత బడ్జెట్లో దిగుమతి పన్నును సవరించేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఎందుకంటే విదేశీ మారక నిల్వలు అనేవి చాలా అవసరం. మళ్లీ దిగుమతి పన్ను తగ్గిస్తే వ్యాపారులు రెచ్చిపోయి మరీ బంగారాన్ని దిగుమతి చేసుకుంటారని అంటున్నారు. అదే జరిగితే గత ఏడాది కంటే భారీ స్థాయిలో ఈ ఏడాది ద్రవ్యలోటు బయటపడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. భారత్కు ఇప్పుడున్న పరిస్థితిలో ఇది శ్రేయస్కరం కాదు. అలా అని భారీగా కూడా దిగుమతి పన్నును పెంచకుండా ఆర్థిక వ్యవస్థకు ఇబ్బంది లేకుండా పన్నును సవరిస్తారని అంటున్నారు. అలా చూసుకున్నా ప్రస్తుతం ఉన్న బంగారం ధరలకు దేశీయంగా కళ్లెం వేయాలంటే మాత్రం కష్టమేనని చెప్పుకోవాలి. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం 83,000 దగ్గర ఉంది. బడ్జెట్లో దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకున్నా బంగారం ధరల్లో పెద్ద మార్పులేవి ఉండకపోవచ్చని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. ఒకవేళ పెరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు.